ప్రభునామంన అందరికీ శుభములు వందనములండి. ఈరోజు మన వాక్య ధ్యానము చాలాసార్లు మనము కొన్ని విషయాల గురించి కనిపెడుతూ ఉంటాము, ప్రార్థనలో పెడుతూ ఉంటాము. అయితే దేవుని నిర్ణయం ఏంటి, ఆయన మనతో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారని మనం తెలుసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా మనకు ఆ ప్రార్థన విషయమే, వాక్కు విషయమే మనకు సమాధానం ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోలేనప్పుడు మనము ఎన్నిసార్లు ఆయన దగ్గర మనం ప్రార్థన చేసినా మనకు సమాధానం రావట్లేదు అని మనం ఆలోచిస్తూ ఉంటాము. అది ఎందువలన రాదు అని అంటే, దావీదు గారు రాసిన కీర్తనలో 18వ కీర్తనలో ఇలా ఉందండి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళా చేస్తేవి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలం చేస్తుని, వారు మొరపెట్టిరు గాని రక్షించువాడు లేకపోయిను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారి ఉత్తరం ఇయ్యకుండును. ఎవరికి ఉత్తరం ఇయ్యకుండా ఉంటారంట? ఆయన వారిని క్షమించినప్పుడు, లేదు వారి దగ్గర క్షమించే గుణము అంటే మనలో ఏదన్నా పొరపాటు ఉన్నప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇవ్వకుండా ఆయన మనకు విముఖుడై ఉంటాడండి. మన వైపు చూడరు, మన ప్రార్థన ఆయన ఆలకించరు, మనతో మాట్లాడరు, మనకు సమాధానం దొరకదు. అలాంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మరి ఆయన మనకు విముఖుడై ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి మన పరిస్థితి ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఆయన సన్నిధిలో మనము కూర్చుండి ఏ విషయమై నువ్వు ఆయనకు విముఖుడు అయ్యామో మనకు తెలియదు. ఎందుకంటే మనకు పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో అన్నట్లు మనకు అది తప్పని కూడా తెలియదు. కానీ మనం ఆ పొరపాట్లు చేస్తూ ఉంటాము. మన బుద్ధితో కానీ, మన మనస్తత్వంతో కానీ, మన ప్రవర్తనతో కానీ, ఎదుటివారిని మాట్లాడడంతో కానీ అలా మనము చాలా పొరపాట్లు, చాలా తప్పులు చేస్తూ ఉంటాం. అందులో అన్నీ పట్టించుకోరు. కానీ ఆయనకు ఎక్కువ కోపంగా అనిపించిందని మాత్రము ఆయన అన్నీ చూసి చూడనట్టు చాలా వరకు వదిలేస్తారు. కానీ ఆయనకు కోపం వచ్చిన విషయాన్ని మాత్రం పట్టించుకుంటారు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, మనకి తెలిసి తెలియక మనం ఎన్ని పాపాలు చేశామో, ఎన్ని తప్పులు చేశామో తెలియదు. కానీ మనం ఆయన సన్నిధిలో క్షమాపణ అడిగి, దేవా నీవు నాకు విముఖుడవై ఉండకుము, నీవు నాకు దూరముగా ఉంటే నా జీవితము, నా పరిస్థితి, నా స్థితిగతి ఏమవుతుంది అని చెప్పి మనం ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి సమాధానపడి ఆయన ఆత్మతో మన పాపములను మనం ఒప్పుకొని ఆయనలో మరలా మనం ఆయనతో తిరిగి సమాధానం పొందుకున్నప్పుడు మరలా నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆయన దగ్గర సమాధానాన్ని మనం అందుకోగలమండి. అలాగున ఏదైనా సరే మనము తప్పు చేశాము, పాపం చేశాము అని డిప్రెషన్లోకి, బాధలోకి అయితే వెళ్ళొద్దు. కానీ నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని ప్రేరేపణల వల్ల, సాతాను శోధనల వల్ల చేసినప్పటికీ నీవు ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా నీకు ఇష్టము లేనిది, నీకు నచ్చనిది నాలో ఏముందో దాన్ని తీసివేయి, లేక నేను నీకు నచ్చనిది నేను ఏం చేశాను దాన్ని బట్టి నన్ను క్షమించు, ఇక మీదట అది నేను చేయకుండా నన్ను కాపాడు తండ్రి, మరణం వరకు నన్ను నీతో ఏకముగా జీవింపచేయి తండ్రి అని మనము సమాధానపడి ప్రార్థన చేసినట్లయితే మనకు ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందండి. బహుశా ఈ భూమి మీద ఆ కోతి కరిస్తే, ఈ కుక్క కరిస్తే మందు ఉంది, ఇలాంటిది కరిస్తే మందు లేదని ఉందేమో. కానీ మనం చేసిన ఎటువంటి పాపమునకైనా సరే ఆయన వైపు తిరిగి మనం పశ్చాత్తాపడితే, నేను ఈ తప్పును క్షమిస్తాను, ఈ తప్పును నేను క్షమించను అన్న మాట లేకుండా నీవు క్షమాపణ అడిగే నీ హృదయాన్ని బట్టి ప్రతి ఒక్కటి కూడా ఆయన క్షమిస్తారండి. కనుక మనము ఆయనతో సమాధానంగా, సన్నిహితంగా మన జీవితాలను నిలబెట్టుకుందాము, దీవించబడదాము, ఆశీర్వదింపబడతాము. ఎందుకనంటే ఆయన్ని నమ్మిన బిడ్డల్ని
మనము మొదట ఏమీ లేని వారముగా ఉండొచ్చండి. మొదట మనం సున్నాగానే ఉండొచ్చు. మరి దావీదు గారు గొర్రెల కాపరి. ఆయన చిన్నవానిగా ఉన్నారు. ఆయన ఏమీ లేని వారిగా ఉన్నారు. కానీ తర్వాత ఆయన్ని ప్రభు ఏం చేశారండి? రాజుని చేశారు. అలాగున ఆయన ప్రేమించిన బిడ్డలను ఆయన గొప్పగా ఉంచాలని ఆశపడేవారు. కనుక మనం ఆయన్ని ప్రేమిద్దాము, ఆయన ప్రేమను మనం పొందుకుందాము అని అంటే రాజరికం కోసం ఆశపడి కాదండి. ప్రభువు మీద ప్రేమతో మనము ఆశపడి ఆయన ప్రేమను పొందుకుంటే చాలు, నాకు జీవితంలో అన్నీ ఉన్నట్టే అని ప్రార్థన చేద్దాం. మన జీవితాలు అలాగున నడిపించబడదాం. ఎప్పుడూ డబ్బు గురించి, ఆస్తుల గురించి మన మనసు కానీ మన హృదయం కానీ ఆశపడకూడదండి. ఎందుకంటే మనము తల్లి కడుపులో నుంచి ఎలా వచ్చామో అలాగే మట్టిలోకి కూడా వెళ్ళిపోతాం. కానీ మనకు గురి ఏంటంటే మరణించిన బ్రతికున్న నాకనేది ఒక తోడు ఉంది అని అంటే, నీకైనా నాకైనా మరణం తర్వాత కూడా తోడుండేది తండ్రి ప్రభు. మనల్ని ఈ భూమి మీదకి పంపించిన సృష్టికర్త ఆయన ఒక్కడే మనకు తోడుండేది. కనుక ఆయననే మనల్ని మరణం కూడా వేరు చేయలేదు. కనుక అలాంటి బంధం కోసం ఆశపడి అలాంటి ప్రేమను మనం పొందుకోవాలని ఆశ కలిగి జీవిద్దాము. అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి.